సో, ఇప్పుడు గొడవలు కాకుండా ఫన్ జోన్ ఏమన్నా ఉంటుందా? లైక్ వచ్చేవాళ్ళు కూడా మాక్సిమం మనకి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి, 'ముక్కు అవినాష్' గానియండి, లేదంటే 'రోహిణి' కానియండి, 'టేస్టీ తేజ' ఇట్లా మనకి ఎక్కువ పర్సెంటేజ్ ఫన్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి, ఫన్ కూడా ఏమైనా జనరేట్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదంటే మొత్తం గొడవలతోనే నడిచే అవకాశం ఉందంటారా? లేదు మొత్తం గొడవలతో అవ్వదు. ఎంటర్టైన్మెంట్ టాస్క్ ఏదైనా పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఉంటది. ఎంటర్టైన్మెంట్ టాస్క్ లో హరితేజ తీసేస్తుంది. హ్మ్. టేస్టీ తేజ కానీ, ముక్కు అవినాష్ బ్రహ్మాండంగా ఆడతాడు, మనం హ్మ్. చెప్పక్కర్లేదు. అలాగే రోహిణి, వాళ్ళిద్దరు స్కిట్లు, వాళ్ళిద్దరు పంచులు కూడా అదిరిపోతాయి. హ్మ్. అయితే ఇది కొద్దిగా అతిగా అతి అయింది అనుకోండి, కొంచెం శృతి మించింది అనుకో, హ్మ్. అతి అయిందంటే వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు. హ్మ్. వచ్చిన వాళ్ళే వెళ్ళిపోతూ ఉంటారు, వైల్డ్ కార్డ్ వాళ్ళే వెళ్ళిపోతూ ఉంటారు. అవును. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఎగ్జిస్టింగ్ ఉండాలి, మన గేమే కరెక్ట్, వాళ్ళ గేమే రాంగ్ రాంగ్ అనుకుంటారు. అవి వెళ్ళిపోయే దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ డిసైడ్ చేసుకుంటూ ఉంటారు చేస్తారు. అనమాట. హ్మ్. అందుకనే వాళ్ళకి రాగానే ఎందుకని ఒక ఇమ్యూనిటీ ఇచ్చారు. హ్మ్. బట్ వీళ్ళకి దగ్గర నామినేషన్ షీల్డ్ పవర్ ఉంది కాబట్టి హుహుహు. దాని నుంచి తీసుకుని ఒక ఇద్దరిని నామినేట్ చేశారు, గంగవ్వ అండ్ మహబూబ్ నామినేట్ చేశారు. సో ఈ నామినేషన్స్ కానీ మీరన్న ఎంటర్టైన్మెంట్ ఇది కానీ ఎంటర్టైన్మెంట్ కొంచెం వచ్చే అవకాశమే ఉంటుంది. ఉంటుంది. అయితే టాస్క్ ని బట్టి ఉంటుంది. టాస్క్ లో ఎంటర్టైన్ లేకుండా మనం చేయలేం. అవును. ఇప్పుడు ఏదో కొట్టుకుని సావంటారని గుడ్ల టాస్క్ లాంటిది ఇచ్చారంటే పెంట అయిపోతుంది. అవును. లేదు ఎంటర్టైన్ టాస్క్, ఒక ఊరు పల్లెటూరు, మీ క్యారెక్టర్ ఇది అది ఇది కొంచెం ఉంటుంది, ఇలాంటి హ్మ్. టాస్క్లు ఉంటాయి. సో లేదా వేరే ఏదైనా స్కిట్ చేయండి అని, సినిమా డైరెక్షన్ అని, అదేని ఇదని చాలా ఉన్నాయి. అవును. బిగ్ బాస్ దగ్గర దాచించిన అస్త్రాలు చాలా ఉన్నాయి. అవన్నీ వదులుతూ ఉంటాడు. ఎంటర్టైన్మెంట్ టాస్క్ అయితే మాత్రం చూడటానికి కూడా బాగుంటది. సో వ్యూవర్స్ కూడా తొందరగా కనెక్ట్ అవుతారు. హ్మ్. సో ఇప్పుడు రేటింగ్ ప్రకారం చూస్తే అసలు మీరు మెయిన్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎట్లా ఉండబోతుంది హ్మ్. సీజన్ 8. ఇప్పుడు యాక్చువల్గా అందరికీ ఉన్న ఏకైక డౌట్, కన్నడ బ్యాచ్ ఎక్కువైపోయింది. అవును. హుహుహు. ఇది ఆల్మోస్ట్ స్ప్రెడ్ అయిపోయింది సోషల్ మీడియాలో. సీరియల్ బ్యాచ్, కన్నడ కన్నడ బ్యాచ్, బ్యాచ్. మీ స్టార్ బ్యాచ్, మీరు కాంటాక్ట్ చేసుకున్న బ్యాచ్ ఎక్కువ మంది కొన్ని ఉన్నారు. సీజన్స్ నుంచి కూడా ఇదే నడుస్తుంది. నడుస్తుంది. హ్మ్. ఇప్పుడు మనం పేర్లు చెప్పేసుకుందాం. ప్రేరణ, హ్మ్. యష్మి, నిఖిల్, పృథ్వీ, మన విష్ణుప్రియ, ఈ బ్యాచ్ అంతా స్టార్ మా బ్యాచ్ ప్లస్ కన్నడ కన్నడ బ్యాచ్ మాక్సిమం ఉంది. అవును. మాక్సిమం ఉంది. ఈవెన్ నైనికాకు కూడా అంత తెలుగు రాలే, హ్మ్. ఆదిత్యమ్మకు కూడా తెలుగు రాలే. రాలే. సో తెలుగు రాని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. హుహుహు. అవును. ఇప్పుడు వచ్చిన వాళ్ళు చూడండి, హ్మ్. అందరు తెలుగు వాళ్ళే ఉన్నారు. తెలుగు వాళ్ళు. అవును. ఆల్మోస్ట్ అందరు. గౌతమ్ గాని, హరితేజ గాని, టేస్టీ తేజ గాని, గంగవ్వ గాని, గంగవ్వ. అంతా కూడా మొత్తం తెలుగు వాళ్ళనే పంపించారు. అవును. ఈ ముద్ర చెరిపేయాలని కూడా ఇలా ప్లాన్ చేసి ఉండొచ్చు మేబీ. అవును. మేబీ. ఎందుకంటే తెలుగు వాళ్ళు ఉండట్లేదు, ప్లస్ షో ముందుకెళ్ళట్లా. మెయిన్ హ్మ్. షో రేటింగ్ చూడండి, ఎంటర్టైన్మెంట్ లేదు, ఏం లేదు. ఏం లేదు. అసలు నార్మల్ డేస్ లో రేటింగ్ లేదు, హ్మ్. లైవ్ కూడా ఎక్కువ వాచింగ్ కూడా లేదు, అవును. స్ట్రీమింగ్ అనేది. నాగార్జున వీకెండ్ ఎపిసోడ్ కే దిక్కులేదు రేటింగ్. ఒకప్పుడు అవును. ఇరగదీసేది. నువ్వు తప్పు చేసిన వాళ్ళు చెడు కూడా ఆడేద్దాం అంటే సాటర్డే ఎపిసోడ్ ప్రోమో కోసం వెయిట్ చేసేవాళ్ళు జనాలు. చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రోమోనే 10 లక్షలు దాటుదెళ్ళా. అవును. ఇప్పుడు ప్రోమోనే అలా వెళ్ళిపోయేది. ఒక రేంజ్ లో 5 మిలియన్ 4 మిలియన్ కి వెళ్ళిపోయిన ప్రోమోలు కూడా ఉన్నాయి. అవునవును. కానీ ప్రోమోనే దాటుదెళ్ళా. అబ్బాయి నవ్వింది ఒకటి వీకెండ్, అది కొంచెం బాగా వర్కౌట్ అయింది ప్రోమో ఆ విషయంలో. రోజు. అవును. ఆ రోజు ఈ సోనియా విషయంలో క్లాస్ బీకింది, అదొకటి కొద్దిగా వర్కౌట్ అయింది. అంటే ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు నలుగురు తెలుగు వాళ్ళే ఉన్నారు హ్మ్. చూడండి. అవునవును. నలుగురు తెలుగు వాళ్ళే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి. బేబక్క, శేఖర్ భాష. సోనియా, అభయ్ నవీన్, అవును. నలుగురు తెలుగు వాళ్ళే పంపిస్తారు. అంటే వీళ్ళు నలుగురు కూడా చూడండి స్టార్ మాతో ఎటువంటి సంబంధం లేని బ్యాచ్. అవును. ఉన్న వాళ్ళందరూ స్టార్ మా. అంటే మీరు బయాస్డ్ గా ఉన్నారా, లేదంటే ఏమన్నా ఆ త్రూ తీసుకెళ్తున్నాడా గేమ్ అని కూడా ఒక టాక్ ఉంది. అవును. సో ఆ టాక్ ని చేరిపోయడానికి కూడా మేబీ మాక్సిమం వీళ్ళని వీళ్ళు వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. సరే ఇప్పుడు ఈ వచ్చిన 8 వైల్డ్ కార్డ్స్ ఏవైతే ఎక్స్ కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళ వరకు ఓకే. అండ్ అలాగే ఇంకో ఇద్దరు ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా వస్తున్నారని చెప్పేసి అన్నారు. మరి రీ ఎంట్రీస్ ఏమన్నా ఉన్నాయంటారా? రీ ఎంట్రీ కూడా ఉండే అవకాశం ఉంది. హుహు. ఇప్పుడు యాక్చువల్ గా 6 సరిపోతారు హ్మ్. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, బట్ 8 మందిని పంపారు. 8 పంపారు. మందిని ఇప్పుడు 16 మంది అయ్యారు. సో డబుల్ ఎలిమినేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇంకా ఉండాలి. 10 వారాలు గేమ్ ఉంది. హ్మ్. లెక్కేసేసుకోండి, 16 మంది ఉన్నారు, 10 వారాల గేమ్ ఉంది, హ్మ్. 6 మిగులుతారు, టాప్ 6 నడవదు. అవును. డబుల్ ఎలిమినేషన్ ఉండాలి ఉండాలి. మధ్యలో, ఖచ్చితంగా ఉంటది. అలాగే మీకు రీ ఎంట్రీ పంపించినా కూడా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఒకటి ఉండాలి. మిడ్ వీక్ ఎలిమినేషన్స్ ఉంటాయి 90%. కొంతమంది ఏమైనా వాక్ త్రూ అయిపోతే, ఇప్పుడు గంగావ లాంటి వాళ్ళు ఉన్నారు, వాక్ త్రూ అయిపోయే ఛాన్స్ ఉంది, అవును. అది చెప్పలేం. సో అయిపోతే అప్పుడు కంపల్సరీ రీప్లేస్మెంట్ చేయాలి. సో నాకు తెలిసి వితిక షేరు, యాంకర్ రవి బెంచ్ మీద ఉన్నారు. మేబీ ఎక్కడో సమ్మర్ వాళ్ళు రావాల్సింది, ఎందుకని రాలేదు. మేబీ వైల్డ్ కార్డ్ ఇది డిసైడ్ అయిపోయి ఉంటది కాబట్టి డిసైడ్ అయి పంపిస్తారు. సో నెక్స్ట్ ఈ 5 6 వరకు ఎలిమినేట్ అయిపోతే
వీళ్ళల్లో రీ ఎంట్రీకి పంపించే అవకాశం ఓటింగ్ ద్వారా ఒకరిని పంపించే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే. అంటే పబ్లిక్ ఓటింగ్. పబ్లిక్ ఓటింగ్ తో రీ ఎంట్రీ ఒకళ్ళు ఎవరైనా సరే వచ్చే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ అంతకు ముందు వరకు రీ ఎంట్రీలు తగ్గుతా ఉన్నాయి. ఎందుకంటే రీ ఎంట్రీ అనేది ఇవ్వలేదు. అవును, ఇవ్వట్లేదు. బట్ ఓటింగ్ ప్రకారం ఇస్తే చాలా బాగుంటది. ఇప్పుడు బేబక్క, శేఖర్ భాష, ఆదిత్య ఓం, అభయ్ నవీన్, నైనిక అండ్ సోనియా, ఈ 6గురిలో ఓటింగ్ పెడితే ఇంకా బాగుంటది. ఇప్పుడు 7వ వారం ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోతారు. 7గురిలో ఒక ఓటింగ్ పెట్టి సో ఒక్కళ్ళు రీ ఎంట్రీ మీరు పంపించండి హౌస్ లో అని చెప్తే మేబీ పంపించవచ్చు. లాస్ట్ టైం రతికని పంపించారు రీ ఎంట్రీ కింద, కానీ రతికకి లీస్ట్ ఓటింగ్ జరిగింది. ఉల్టా పుల్టా అని ఏదో చెప్పేసి మనకి చెవిలో కహాని తిప్పేసి పంపిస్తారు. వాళ్ళని ఎవరు పంపాలంటే వాళ్ళు పంపిస్తారు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీకు ఒకటి చెప్తా, సీజన్ 3లో అలీ రైజ్ అని వితౌట్ ఓటింగ్ పంపిస్తారు. సీజన్ 2లో ఓటింగ్ పెట్టారు. మీకు నూతన్ నాయుడు, శ్యామలా వెళ్ళింది రీ ఎంట్రీతో సీజన్ 2లో. సీజన్ 3లో అసలు వితౌట్ ఓటింగ్ అన్ఫేర్ గా ఆయన 5వ వారం నామినేషన్ లోకి వచ్చి ఎలిమినేట్ అయిపోయాడు స్ట్రైట్ అవే. మళ్ళీ 8వ వారం రీ ఎంట్రీకి వచ్చారు వితౌట్ పబ్లిక్ నోటీస్. అలీ రైజ్ అని ఎందుకు తీసారు, ఎందుకు మళ్ళీ లోపల పంపారు? మీకు అంత అభిమానం ఉంటే ఉంచుకోవచ్చు కదా, అప్పుడు నో ఎలిమినేషన్ పెట్టచ్చు ఆ వారం. ఏమైతుంది? ఈ వారం ఎలిమినేషన్ లేదు బ్రదర్, ఏదో పండగ శేషలను అదేనో ఇదేనో ఒక వారం పెట్టుకోవచ్చు అలా. సో రీ ఎంట్రీ పంపించాలనుకున్నాం, పబ్లిక్ ఓటింగ్ మస్ట్ గా ఉండాలి. సో రీ ఎంట్రీ పంపించాలి అంటే ఒకవేళ ఎవరైనా వాక్ త్రూ చేస్తే ఒకటైతే పంపించే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకు అంటే సీజన్ 4లో గంగవ్వ వెళ్ళిపోయింది, అనుకోకుండా వెళ్ళిపోయింది. గంగవ్వ వెళ్ళిపోయింది, నోయల్ కూడా అలాగే వెళ్ళిపోయాడు. ఎలిమినేషన్ అవ్వలే వీళ్ళిద్దరు. సో వీళ్ళిద్దరు మధ్యలోనే వెళ్ళిపోయారు యాక్చువల్లీ. సో అందుకని చెప్పి మీకు అక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా చేశారు. అంటే ఒక వారమే ఉంది ఆ అమ్మాయి ఎవరు, స్వాతి నైని కూడా రీ ఎంట్రీనే, ఇది వైల్డ్ కార్డ్ ఎంట్రీనే, అలాగే వెళ్ళిపోయింది. తర్వాత సీజన్స్ లో మొన్న సీజన్స్ చూసుకుంటే 5-6 వైల్డ్ కార్డ్ ఎంట్రీనే ఉంది. సో రీ ఎంట్రీతో రతిగా వెళ్ళింది అంతే. సో ఇప్పుడు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిపోయిన తర్వాత మేబీ 1 వీక్ 2 వీక్ గ్యాప్ ఇచ్చి ఎవరిని పంపితే బాగుంటది అనేది వాళ్ళకి ఒక పిక్చర్ వస్తుంది. ఆ పిక్చర్ అప్పుడు షో పెప్పర్ బాగుంటది, షో బాగుంటది, హైలైట్ అవుతుంది అంటే మాక్సిమం సోనియానే మళ్ళీ అడుగుతారా అని అయితే నాకు అనిపిస్తుంది. సోనియా వెళ్ళే ఛాన్సెస్ హెవీగా ఉంటాయి. ఒకవేళ పబ్లిక్ ఓటింగ్ పెట్టినా సోనియాకి వేయచ్చు. సోనియా గేమ్ చూద్దాం, ఎట్లా ఆడుతుంది చూద్దాం, బయటకు వచ్చింది కదా, తెలుసుకుంది కదా, మరి ఇప్పుడు ఎలా మాట్లాడుతుంది అనేది పెట్టచ్చు మేబీ అనుకుంటున్నాను. వాళ్ళ టీఆర్పీ కోసం మేబీ చేంజ్ చేసి ఎవరైనా పంపించవచ్చు అంటారు. పంపించే అవకాశం అయితే ఉంటది. ఓకే.